హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. అందరికీ నచ్చే పైకి క్రిస్పీగా కరకరలాడుతూ లోపల జ్యూసీగా మెత్తగా ఉండే కేఎఫ్సి లెగ్ పీసెస్ని మన వంటగదిలో ఉండే మసాలాతో అతి సులభంగా ఇంట్లోనే తయారు చేసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకి కావాల్సినన్ని స్కిన్ తీసిన లెగ్ పీసెస్ని తీసుకుని వాటికి మధ్య మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి మిక్సింగ్ బౌల్లో వేసుకున్న ఈ లెగ్ పీసెస్ని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నెక్స్ట్ ఇందులో అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత అరకప్పు పెరుగు తీసుకుని గడ్డలు లేకుండా కలుపుకొని వేసుకోవాలి. పెరుగు తిక్కగా ఉంటే గనక కొద్దిగా నీళ్ళు కలిపి పలచగా వేసుకోండి. ఇప్పుడు మసాలా అంతా పీసెస్ కి పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన చికెన్ ని రాత్రంతా గానీ లేదా 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత 1 గంట ముందుగా తీసుకొని చల్లదనం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. బాగా నానిన చికెన్ ని 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్ లో నుండి తీసి బయట పెట్టుకొని పైన కోటింగ్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి. పైన లేయరు కరకరలాడుతూ రావడానికి అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఈ పిండికి సరిపడా మాత్రమే వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. చికెన్ పైన కోటింగ్ గుల్లగా కరకరలాడుతూ రావాలంటే అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన చికెన్ ని కూలింగ్ మొత్తం పోయిన తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత పిండిలో కోట్ చేసే ముందు అందులో ఉప్పు కారం సరిపోయిందా లేదని చెక్ చేసుకోండి. సరిపోకపోతే కనుక ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా లెగ్ పీస్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని కోట్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా అంటుకున్న తర్వాత ఇలా ఒకసారి దులిపేసుకొని చల్లటి నీళ్ళలో ఒకసారి జస్ట్ ఇలా ముంచి ఇలా తీసేసుకోండి. వెంటనే మళ్ళీ సేమ్ పిండిలో కోట్ చేసుకోవాలి. చేత్తో ఇలా అంటుకునేలాగా ఒత్తుకోండి. పిండి అంతా ఇలా చేత్తో ఒత్తుకున్న తర్వాత పైకి తీసుకొని ఒకసారి ఇలా దులిపేసుకుంటే గనక పొరలు పొరల కింద వస్తుంది మనకి. ఇలానే మిగిలిన లెగ్ పీసెస్ ని కూడా పిండిలో కోట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత వేడివేడి నూనెలో వేసుకోవాలి. నూనె కాగిందా లేదా అని కొంచెం పిండి అనేది వేసి చూస్తున్నాను. పిండి వెంటనే పైకి తేలితే గనక నూనె కాగినట్టే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లెగ్ పీసెస్ ని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. మనం పెట్టుకున్న కడాయిలో ఖాళీగా ఉంటే గనక మరొకటి వేసుకుని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని 10 లేదా 15 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ వేగనివ్వాలి. కడాయిలో నూనె తక్కువ కాకుండా ముక్క మునిగేంత వరకు నూనె వేస్తేనే మంచి రంగులోకి ఎగి లోపల వరకు సరిగ్గా ఉడుకుతాయి. వీటిని మరో వైపుకి తిప్పేటప్పుడు పైన లేయర్ ఊడిపోకుండా నెమ్మదిగా మరో వైపుకి తిప్పుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా పైన కోటింగ్ కోసం వాడిన ఈ పిండిని ఒకసారి జల్లించేసుకోవాలి. చికెన్ లో ఉన్న తడి వల్ల పిండి ఇలా చిన్న చిన్నగా గెడ్లు కట్టేస్తుంది. ఇవి ఉండడం వల్ల మిగిలిన లెగ్ పీసెస్ కి పిండి అనేది సరిగ్గా పట్టుకోదు. ఇలా జల్లించిన పిండిలో మిగిలిన లెగ్ పీసెస్ ని 2 చొప్పున కోట్ చేసుకోవచ్చు. ఇలా 10 నుండి 15 నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత నూనెలో కొంచెం నొరగలు తగ్గుతాయి. అలా తగ్గాయంటే ఇవి లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోయినట్టే. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా జాలి దానిపైన వేసుకుంటే వీటికి ఉన్న ఎక్స్ట్రా నూనె అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇదే విధంగా మనకి కావాల్సినన్ని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడు తింటేనే క్రిస్పీగా మరింత టేస్టీగా ఉంటాయి. మన వంటగదిలో అందుబాటులో ఉండే మసాలాతో ఈ కేఎఫ్సి లెగ్ పీసెస్ని క్రిస్పీగా జ్యూసీగా చేసేయవచ్చు. ఈ ఫ్రైడ్ లెగ్ పీసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.